ఇప్పటికే అమలాపురం మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డీలిమిటేషన్లో భాగంగా అమలాపురం మున్సిపాలిటీ ఉన్న 30 వార్డులను 36కు పెంచుతూ అధికారులు చర్యలు చేపట్టారు. కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే వార్డుల పునర్విభజన జరుగుతుందని చెబుతున్న మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ప్రమోట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అమలాపురంలో ప్రస్తుతం 30 వార్డులకు గాను డీలిమిటేషన్లో భాగంగా మరో 6 వార్డులు పెంచడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే డీలిమిటేషన్కి సంబంధించి వార్డుల విభజన ఎలా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మున్సిపల్ కమిషనర్ వి నిర్మల్ కుమార్ ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ముఖ్యంగా అమలాపురం పట్టణం అభివృద్ధి చెందుతుంది, ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ అయ్యాక అమలాపురమే ప్రధాన కేంద్రం. ఈ నేపథ్యంలో అమలాపురాన్ని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా పెంచుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటువంటి తరుణంలో డీలిమిటేషన్ వల్ల ఎన్ని వార్డులు పెరుగుతాయి, ఎటువంటి అవకాశాలు ఉంటాయి? గతంలో మనకి చూసుకుంటే కనుక 30 వార్డులు మనకు ఉండేది సార్. ఇక్కడ ఇప్పుడు ఆ 30 వార్డులని రీసెంట్ గవర్నమెంట్ జియో ప్రకారం దాన్ని మనకు ఒక 6 వార్డ్స్ వచ్చి కలవడం జరిగింది. 36 వార్డులుగా అయింది. మన మున్సిపాలిటీని యాక్చువల్గా గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఉండేది 2001 నుంచి. అది ఇప్పుడు సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా మనకి రావడం జరిగింది. సో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అన్నది మనం ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన జియో ప్రకారం, ఆ షెడ్యూల్స్ ప్రకారం మనం మొదలు పెట్టడం జరిగింది. ఈ నేచురల్ బౌండరీస్ ఏదైతే ఉన్నాయో నేచురల్ బౌండరీస్ డిస్టర్బ్ కాకుండా ఆ డీలిమిటేషన్ 36 వార్డులకు సంబంధించిన పునర్విభజన అన్నది మనం అన్ని చేసుకుంటా ప్రపోజల్స్ అనేది రెడీ చేసుకోవడం జరుగుతుంది. ప్రపోజల్స్ అన్ని కూడా మనం అప్ టు 17th ఏదైతే ఉందో 17th మేకి కల్లా ప్రిపేర్ చేసుకొని 17th పబ్లిష్ చేయడం జరుగుతుంది. పబ్లిష్ చేసిన తర్వాత మనకి 2 days టైం ఇవ్వడం జరుగుతుంది. జనరల్ పబ్లిక్ నుంచి వాటికి సంబంధించిన అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కాల్ ఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ 2 days టైంలో వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని మొత్తం అవన్నీ కూడా కంబైన్ చేసుకుంటా ఆ ఫర్దర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ఫర్దర్ ప్రాసెస్కి తీసుకెళ్లడం జరుగుతుంది. డీలిమిటేషన్ వార్డులు 30 గాను 36 పెంచుతున్నారు కదా సార్. అయితే దీనికి సంబంధించి 6 వార్డులు ఏదైతే పెరుగుతుందో ఇది కులాల ప్రాతిపదికన పునర్విభజన చేస్తున్నారు, లేకపోతే రిజర్వేషన్ మీద? ఇప్పుడు రిజర్వేషన్ సంబంధించేటువంటి దాని ప్రకారం చేయడం జరగదు సార్. దానికి కేవలం కంప్లీట్గా అది మన జనాభా ఏదైతే ఉందో దాని ప్రకారమే చేయడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి కులాలు కానీ అవన్నీ తీసుకోవడం జరగదు. వన్స్ అవన్నీ 36 వార్డులు అయిన తర్వాత దానికి సంబంధించిన ఇక వార్డు రిజర్వేషన్స్ కానీ అవన్నీ కూడా ప్రాపర్ ప్రొసీజర్ ఇవ్వడం జరిగింది. మనకి ఏదైతే రోస్టర్ ఉందో దాని ప్రకారం అన్ని కూడా కంప్లీట్గా చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అవన్నీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యంగా స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అయినప్పుడు నేపథ్యంలో మనం కొన్ని గ్రామాలను కలిపారు, మన మున్సిపాలిటీ కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏ గ్రామాలను ఇందులో కలిపారు? అయితే కొన్ని పంచాయతీలు ఏదైతే ఈ మున్సిపాలిటీలు కలుపుతున్నారో కొంత గ్రామాల్లో అయితే భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే వారు ఇంటి పనులు పెరిగిపోతాయని, ఆస్తి పనులు పెరిగిపోతాయన్న భయాందోళన ఉంది. ఇది వీటిలో ఎంతవరకు నిజం ఉందంటారు? సో గతంలో మన మున్సిపల్ కౌన్సిల్ తరఫున తీర్మానం తీసుకోవడం అనేది జరిగింది. ఈ వార్డ్స్ మనకి చుట్టుపక్కల అమలాపురం పురపాలక సంఘంతో చుట్టుపక్కల ఏదైతే గ్రామాలు ఉన్నాయో దాంట్లో ముఖ్యంగా ఈదరపల్లి, అదేవిధంగా పేరూరు బిట్టు, అదేవిధంగా కామనగరులో కొంత భాగం మనకి కలపాలన్న ప్రపోజల్ అనేది కౌన్సిల్ తీర్మానం తీసుకోవడం జరిగింది. ఆ కౌన్సిల్ తీర్మానాన్ని మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో కాకపోతే యాజ్ ఆన్ డేట్లో అది దానికి ముందుకి ఇతరత్ర కారణాల వల్ల అక్కడి నుంచి వచ్చిన పంచాయతీ తీర్మానాల వల్ల కానీ ఇంక మరి ఇతరత్ర కారణాల వల్ల అది ముందు జరగలేదు. ఈ సెన్సస్ కూడా ఏదైతే ఉందో అది కూడా ప్రోగ్రెస్ ఉండడం వల్ల అది ఆగింది. ఈ సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ అవ్వడానికి ఆ గ్రామాల యొక్క మర్జింగ్ అనేది ఎటువంటి దానికి సంబంధం లేదు. ఇది కేవలం మన యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి గవర్నమెంట్ మనకి డైరెక్ట్గా గ్రేడ్ 1 నుంచి డైరెక్ట్గా మనకి సెలక్షన్ గ్రేడ్ అనేది ఇవ్వడం జరిగింది. మధ్యలో స్పెషల్ గ్రేడ్ని కూడా బైపాస్ చేస్తా మనకి సెలక్షన్ గ్రేడ్ ఇవ్వడం జరిగింది. సో అది కంప్లీట్గా మనకు వచ్చే రెవెన్యూ మీద దాని మీద ఆధారపడి చేయడం జరిగిందే కానీ ఈ పక్కన ఉన్న గ్రామాలని మధ్య చేసుకొని దాని జనాభా పెరగడం వల్ల ఇచ్చింది మాత్రం కాదు. ముఖ్యంగా అమలాపురం మున్సిపాలిటీకి సంబంధించి సుమారు 1700 మందికి బాడస్కూర్ టిట్కో భవనాల్లో నివాసాలు కల్పించారు. అయితే వీరిలో 500 మాత్రమే అక్కడ నివాసాలు ఉంటున్నారని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ సరైన మౌలిక వసతులు లేవంటున్నారు. మంచినీరు లాంటిది కానీ అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సరిగా లేదంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? సో బోడస్క్రూలో మనం టిట్కో సముదాయంలో మనం ఏదైతే ఇల్లు కేటాయించో అవి మొత్తం 1632 ప్లాట్లుగా ఉన్నాయండి. ఆ 1632లో కూడా మొత్తం ఆక్యుపెన్సీ కనుక మనం చూసుకుంటే కనుక దాంట్లో 1200 మాకున్న రికార్డ్స్ ప్రకారం 1200 ఆక్యుపెన్సీ అయ్యి ఉన్నాయి.
దాంట్లో కొంతమంది అక్కడ ఎవరైతే సబ్లెట్స్ ఇవ్వటం అవన్నీ ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే 2 days బ్యాక్ గౌరవ మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి గౌరవ ఐతాబత్తుల ఆనందరావు గారు చేతుల మీదుగా మనము దాంట్లో 1,40,00,000కి సంబంధించిన వర్క్ అన్నది టేకప్ చేయడం జరిగింది. అది కంప్లీట్గా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడ అది 1 MLD కెపాసిటీ కలిగి ఉంది. దానికి అవుట్లెట్ ఏదైతే ఉందో అవుట్లెట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఆ అవుట్లెట్ సంబంధించిన మొత్తం అవుట్లెట్ కానీ ఫిల్టర్స్ కానీ అక్కడ ఉన్న ఇవి మౌలిక సదుపాయాల్లో భాగంగా ఈ 1,45,00,000 అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు కాంపౌండ్ వాల్ కొత్తగా మన ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న MD టిట్కో గారితో మాట్లాడి కాంపౌండ్ వాల్కి సంబంధించిన ప్రతిపాదనలు కూడా తయారు చేయడం కూడా జరుగుతుంది. ఆ కాంపౌండ్ వాల్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సదుపాయాలను కూడా మనం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ తొందరగా మనం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు చూసుకుంటే కనుక ఓన్లీ అమలాపురం పురపాలక సంఘం వైపు నుంచి అక్కడి నుంచి వెళ్ళిన ప్రజలు మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కలిపే మనం అప్పుడు గతంలో ఇచ్చిన ఇల్లు ఏదైతే ఉన్నాయో 1132 ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో అందరూ కలిసే ఉన్నారు, అక్కడ కంబైన్డ్గా ఉన్నారు. దాని ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే గారు అక్కడ ప్రజలు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అది అమలాపురం పురపాలక సంఘంలో తీసుకోవాలా లేదంటే అక్కడ హౌస్ ట్యాక్స్ మనం ప్రాపర్టీ ట్యాక్స్ అనేది విధించి అక్కడ ఉన్న లోకల్ పంచాయతీ ఏదైతే ఉందో దానికి మధ్య చేయాలన్నది వాటి గురించి పై స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీకి సంబంధించి 30 వార్డులకు గాను డీలిమిటేషన్లో భాగంగా మరో 6 వార్డులు పెరగనున్నాయని చెప్తున్నారు. ఇదంతా కూడా కుల ప్రాతిపదికన కాకుండా జనాభా ప్రాతిపదికన మాత్రమే జరుగుతుందని చెప్తున్నారు. అలాగే ఏదైతే స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిందో దీనికి సంబంధించి కొన్ని పంచాయతీలను మున్సిపాలిటీలో కలిపే ఉత్తర్వులు అయితే కోరారు ప్రభుత్వాన్ని. అయితే అవి ప్రస్తుతం ఆయా పంచాయతీల నుంచి కొంతమంది మున్సిపాలిటీలో కలుపుకోవడానికి అంగీకారం తెలపట్లేదు. దీనికి సంబంధించి ప్రస్తుతం పేపర్ వర్క్ నడుస్తుందని చెప్తున్నారు. అలాగే టిడ్కో భవనాలు ఏదైతే మౌలిక వసతులు కల్పన ఉన్నాయో దానికి అక్కడ ఉన్న సమస్యలు వాస్తవమేనని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు గారి సహకారంతో 1,45,00,000 రూపాయల నిధులతో అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించేందుకు ఇటీవల చర్యలు చేపట్టామని కూడా చెప్తున్నారు. అలాగే అమలాపురంలో డంపింగ్ యార్డ్ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పటికే పార్టీ టీపీడీ సామర్థ్యం గల ఒక యూనిట్ను అయితే ప్రణాళిక సిద్ధం చేశారు. దానికి సంబంధించి సైట్ అదేవిధంగా ప్రదేశాల్లో ఎక్కడ అనువుగా ఉంటుందనేది కూడా పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. అలాగే ప్రస్తుతం జిల్లా కలెక్టర్ సహకారంతో ప్లాస్మా యూనిట్ని కూడా అక్కడ నెలకొల్పారు. అది కూడా ట్రయల్ రన్ జరిగింది. అయితే దీనికి సంబంధించి అమలాపురం మున్సిపాలిటీకి సంబంధించి పారిశుధ్యమే లక్ష్యంగా ఎటువంటి చెత్త లేకుండా పట్టణంలో పరిశుభ్రతే ప్రధానంగా ఈ మున్సిపల్ అధికారులు పనిచేస్తున్నారని కూడా కమిషనర్ నిర్మల్ కుమార్ చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి.